హాయ్ అండి. శ్రీలక్ష్మి గారు ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు మనం ఆవకాయ పెట్టుకున్నాము. ఆవకాయకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, పచ్చిమెంతులు, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మెంతిపిండి, కారం అండి. కొలతో చెప్తాను. ఆయిల్ కొంచెం, వెల్లుల్లి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. స్మెల్ బాగుండాలంటే అలా వేస్తాను నేను. ఈ గిన్నె నిండా అంటే 2 కిలోలండి. ఈ మొత్తం 3.5 కిలో ఉన్నాయి. దానికి సరిపోను నేను ఏమేమి వేయాలో చెప్తాను. గిన్నెలు అవి ఏవి తడి లేకుండా చూసుకోవాలండి. ఫస్ట్ మనము అవి 3 కిలోలు ఉన్నాయి కదా, మనం 1 గ్లాసున్నర ఉప్పు వేసుకుందాం. ఇది కళ్ళుప్పు, మిక్సీ పెట్టాను నేను. గ్లాసు, ఇంకొక అరండి. మనం మళ్ళీ సరిపోకపోతే థర్డ్ డే వేసుకోవచ్చు ఉప్పు అయితే. అందుకని కొంచెం తక్కువే వేసుకోండి. కాయలు పులుపు ఉంటే ఉప్పు పడుతుంది, పులుపు లేకపోతే పట్టదు. సేమ్ కారం కూడా అంతే పోసుకోవాలి. ఇంకొక గ్లాసు. ఇది కొత్త కారం అండి. కొత్త కారం అయితేనే బాగుంటుంది. ఇక్కడ గుంటూరులో అయితే కొంచెం ఆముదం వేసి పట్టించుకుంటాం, రెడ్గా ఉంటుంది కారం. ఆయిల్ కూడా దీంతో పోసేసుకోవాలండి. సగం ఆయిల్ దీంతో పోసేసి కొంచెం మనం పెట్టే గిన్నెలో కొంచెం పోయాలి అడుగున. స్మెల్ వచ్చేస్తుందండి అప్పుడే. ఈ ముక్కలు ఇప్పుడు కొన్ని దీంట్లో వేసేసి ఉప్పు కారం అలా పట్టించేసి గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇలా ఇవి నాటుకాయలండి, బాగా పుల్లగా ఉన్నాయి. ఇంకా ఇలా పెట్టేసుకొని కొంచెం నొక్కినట్టు పెట్టుకోవాలండి. తడి తగలకుండా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పైన అలా కొంచెం పోసేసి, ఆయిల్ పైకి వచ్చేస్తుందండి రేపు మార్నింగ్కి చాలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కరగకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇది 3 days ఇలా ఉంచేసి రేపు ఒకసారి కదిపి చూడొచ్చు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదా. 3 days తర్వాత మామూలుగా తీసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. పెట్టేసాను.